హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో మాకు ఎలాంటి వెరైటీ చేసి చూపిస్తున్నారు? ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఓకే, ఏ కాంబినేషన్? బేబీ కార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ అండి. ఓ, సో యూజువల్ గా ఫ్రైడ్ రైస్ అంటే మామిడికాయ అనేది ఎక్కువ మనము కర్రీ టైప్ లో పులిహోర ఇలాంటి దాంట్లో యూజ్ చేస్తాం కదా. ఫ్రైడ్ రైస్ లో కూడా కొంచెం వేసుకుంటే సీజనల్ గా అంటే కొద్ది మందికి కొన్ని డిష్లు ఇష్టం ఉంటుంది కదా, వాటిల్లో కూడా మనం ఇలాంటి యాడ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఓకే, సో మరి బేబీ కార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ కార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బేబీ కార్న్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మామిడికాయ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా ఫ్రైడ్ రైస్? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం కొంచెం ఇలా పొడిగా వచ్చే విధంగా అన్నం ఉడికించి పెట్టేసుకుంటే రైస్ మనం. ఓకే, సో మిగతాది మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం మనం. అన్నం రెడీగా ఉంటే మనకి ఎనీ ఫ్రైడ్ రైస్ కూడా చాలా మామూలుగా మనం పోపు వేసేసినట్టు కొంచెం అలా టెంపరింగ్ వేసేసుకొని తీసేసుకోవచ్చు. అందుకే చాలా మందికి ఫ్రైడ్ రైస్లు ఇవంటే ఫేవరెట్ గా ఉంటాయి, ఎందుకంటే ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే నైట్ టైం లో రైస్ కొంచెం మిగిలిపోతే మార్నింగ్ చేసేసుకుంటారు, అలాగే మధ్యాహ్నం మిగిలిపోయింది సాయంత్రం అలా చేసేసుకుంటారు. చల్లగా తినాలి అనే ఇష్టం లేకపోతే ఇట్లా ఏదో ఒకటి ఇది మనం టెంపరింగ్ ఇచ్చేసిన తర్వాత ఇలాగ వేడైపోతుంది. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్ గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి. సో ఈ అల్లం వెల్లుల్లి కొద్దిమంది వాడతారు, కొద్దిమంది వాడరండి, వాళ్ళ చాయిస్. అంటే కొంచెం మనం ఇట్లా మామిడికాయ ఇలాంటివి ఏమన్నా వాడేటప్పుడు కొంచెం దానికి తగ్గట్టు కూడా ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్, సో ఇది అందుబాటులో ఉంటే వాడుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. స్పెషల్గా చైనీస్ డిష్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. మోస్ట్లీ మనకి చైనీస్ ఐటమ్స్ లో చాలా వాటిల్లో అనిపిస్తూనే ఉంటుంది, కంపల్సరీగా ఉంటుందండి. ఇది గార్నిష్ మనం కొత్తిమీర ఎలాగో వాడతామో వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో దీంట్లో బేబీ కార్న్ ముక్కలు. సో ఇవి కొంచెం ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే బెటర్ ఏమో కదా. మనం రైస్ లో తీసుకుంటాం కదా, సో ముక్కలుగా తీసుకుంటే ఏంటంటే కొంచెం ఉడికించి వేసుకోవాలి. సో కొంచెం పెద్ద ముక్కలు అయితే మందంగా ఉంటుంది కదా, లేదంటే ఇలా కొంచెం పల్చగా రేకుల్లో కట్ చేసేసుకొని మనం వేసుకున్నా బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు వేగాలండి. మామిడి మనకు ఎక్కువగా వేగలేదు అంటే తురుము వేసుకుంటున్నాం కదా, సో ఇది ముక్క పలంగా ఉంది కాబట్టి కొంచెం వేగితే బాగుంటుంది. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ మధ్య కాలంలో చాలా మందిలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోవడం వల్ల చిన్న ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే జలుబు, దగ్గు ఇలాంటివి ఎక్కువగా రావడం, ఇంకా బాడీలో రెసిస్టెన్స్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ చిట్కా ఫాలో అవ్వండి, వీటన్నింటికి చెక్ పెట్టచ్చు. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా జ్యూస్ లాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని ఇదంతా బాగా కలిపి రోజు ఒక గ్లాస్ తాగడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాలైన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో వేగిందా రాజు గారు బేబీ కార్న్? సో దీంట్లో మామిడికాయ తురుము. సో మామిడికాయ పులుపుని బట్టి మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి, సరిపోతుంది కదా. ఎందుకంటే మరి మామిడికాయ ఎక్కువ పులుపు అయినా కూడా మనము తినలేము. అప్పుడు అంటే దీంట్లో మనం యాడ్ చేసుకునే ఆ సాస్ ల ఫ్లేవర్ తెలియదు. అండ్ అంటే కొంచెం పులుపు ఎక్కువైనా కూడా మనకి తినేటప్పుడు అంత ఎక్కువ రిసీవ్ చేసుకోలేము. కావాల్సిన కొంచెం ముక్కల్లా కూడా వేసుకోవచ్చు, చిన్నగా చాప్ చేసుకుని మనం. ఓకే ఓకే, అంటే కొంచెం పెద్దగా వచ్చేట్టుగా తురుముకున్నాను. కొద్దిగా సోయా సాస్, సో ఇది కొంచెం అబ్జర్వ్ అయిన తర్వాత సీజనింగ్ ఇక్కడే చేసుకున్నాం అండి. సరిపడా ఉప్పు,
మిరియాల పొడి, సో కొంచెం ఆ సోయా సాస్ ఈ ఫ్లేవర్స్ కూడా కాస్త డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుందేమో కదా మ్యాంగోతో మిక్స్ అయ్యి. ఎందుకంటే ప్లెయిన్ మ్యాంగో అయితే మనకి కొంచెం దాని పులిపే తెలుస్తూ ఉంటుంది, ఈ సోయా అది యాడ్ చేసేసరికి కొంచెం దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్. సో ఇక్కడ మనం వెజిటేబుల్స్ మార్చుకుంటూ ఇట్లా ఈ సీజన్ లో రకరకాల వాటితో చేసుకోవచ్చేమో కదా రాజు గారు. సో బేబీ కార్న్ లేదంటే మిక్స్డ్ వెజిటేబుల్ కానీ మష్రూమ్ తో కానీ మీల్ మేకర్ తో కానీ. ఓకే, సో ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి ఏదో రకమైన ఇలాంటి మెయిన్గా ఏంటంటే ఇక ఫ్రైడ్ రైస్లు కానీ నూడిల్స్ కానీ చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో వాటిలోనే కొంచెం కొత్త ఫ్లేవర్స్ మనం ఇలా యాడ్ చేసేయచ్చు, అంటే ఇప్పుడు సీజనల్ గా దొరికే వాటితో. వెజిటేబుల్స్ అవి కూడా సన్నగా చాప్ చేసేసి వేసేస్తే కూడా అంటే తిననివి ఏమన్నా ఉంటే కూడా ఇలాంటి వాటిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో కావాల్సిన మొత్తం జనరల్ గా మనం యూజ్ చేసుకునే వెజిటేబుల్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ కానీ లేదా బీన్స్ కానీ. ఫ్రైడ్ రైస్ రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా బేబీకార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బేబీకార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ తురుము వేసి వేగాక సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ మ్యాంగో ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే, మరి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుందాం గారు. రెగ్యులర్ గా మనం తీసుకునే ఫ్రైడ్ రైస్ టేస్ట్ తో పాటు ఆ మామిడి పులుపు కూడా బాగా తెలుస్తుంది. బట్ బాగుంది, నైస్. కొంచెం ఈ పులుపు ఎప్పుడు ఏంటంటే మనం ఆ వెనిగర్ ఆ పులుపుతోనే మనం తింటూ ఉంటాం. అంటే దాని మీద కొంచెం ఈ మామిడికాయకి ఎక్కువ పులుపు ఉంటుంది కదా, అంటే మనకి వెనిగర్ ఆ పులుపు అనేది స్పెసిఫిక్ గా అంత తెలియదు, అంటే వీటిల్లో వేసి కలిపేస్తే. అవునండి. బట్ ఇక్కడ ఏంటంటే మామిడికాయ వేయించినా వేయించకపోయినా ఇంకా దాని పులుపు ఉంటుంది కాబట్టి ఆ సోయా సాస్, ఆ గార్లిక్ ఫ్లేవర్ దాని ఫ్లేవర్ దానికి అలాగే ఉంది. కొంచెం అంటే అంత ఓవర్ పుల్లగా లేకుండా బాగుంది, కొంచెం ఆ టాంగీ ఫ్లేవర్ లో. సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థాంక్యూ అండి. సో చూసారు కదండి, మరి వెరైటీగా మామిడికాయతో ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ మధ్య కాలంలో చాలా మందిలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే జలుబు, దగ్గు ఇలాంటివి ఎక్కువగా రావడం, ఇంకా బాడీలో రెసిస్టెన్స్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ చిట్కా ఫాలో అవ్వండి, వీటన్నింటికి చెక్ పెట్టచ్చు. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా జ్యూస్ లాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని ఇదంతా బాగా కలిపి రోజు ఒక గ్లాస్ తాగడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాలైన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యారెట్ అనేది కళ్ళకి ఎంతగానో మేలు చేస్తుంది అన్న విషయం మనకు తెలిసిందే కదా. అందుకే ప్రతిరోజు ఒక 2 పచ్చి క్యారెట్లు కనుక తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే రకరకాల క్యాన్సర్లను దూరం చేసే గుణం కూడా ఇందులో ఉన్నటువంటి బీటా కెరోటిన్కు ఉందట. చాకులు తరచుగా మొద్దుబారిపోతూ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు వాటికి కాస్త నిమ్మరసం, ఉప్పు రాసి ఉంచడం వల్ల తిరిగి షార్ప్నెస్ ను సంతరించుకుంటాయి. అరటిపండు అనగానే తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నాను అనుకుంటున్నారా? అరటిపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ అరటిపండు సౌందర్య సాధనంగా కూడా చక్కగా పనిచేస్తుంది. ఫాలో అవ్వండి.
ఎలా అంటారా, అరటిపండును బాగా పండిన అరటిపండును తీసుకొని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా పంచదార కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి, అలాగే మోచేతులకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ చర్మం అంతా కూడా మృదువుగా ఆరోగ్యంగా తయారవుతుంది.